చల్లగా ఉన్నదో తండ్రి. ఈ నామస్మరణలో కాలమే మర్చితిని. మిత్రుడేనా? కాదు, ఈ పూట మిత్రుడు భవానీ శంకరుడు ఎందుచేతనో ఇంకనూ రాలేదు. ఎంత చల్లని వేళ గతికి వచ్చినాడు. మైత్రి అందు ఎంతటి మధ్యమైనది, ఎంతటి మధ్యమైనది. వేళకు రాక మిత్రుడు, వేళకు రాక మిత్రుడు ఒక వీసము జాగన నిల్చని కాకాడిన పిల్లి ఓలె మది గంతులు వేయుచు చూపులెంతయో తొలివిలో ఎల్లప్పుడు భోరము బంకండే మిత్రమా, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు మిత్రమా? ఆలస్యంగా రావటమే కాదు, దీర్ఘంగా ఆలోచిస్తున్నావు అంటున్నావా మిత్రమా? అంత నీ గురించేనయ్యా. నా గురించి నేడు ఏ వేళకు రాకపోగా ఏదో గ్రామాంతరములకు పోయితే అనుకుంటుని. అవును మిత్రమా, గ్రామాంతరములు కాదు గాని గృహాంతరములు పోయి పుట్టెడు పరాభవత వచ్చి మిత్రమా. అది ఎట్లా మిత్రమా? చెప్పినా నవ్వదు. అబ్బా,
ఎంత మాట అన్నావు మిత్రమా? నీ పరాభవములకు నేను పరిహసించను. ఊరకేంటే మిత్రమా, నా పరాభవములకు నీవు నవ్వవలయే కాదు, నా పరాభవముడి పరాభవముగా భావించమని కూడా నేను ఎరుగుతున్నాను మిత్రమా. అందు సందేహమేమున్నది? చెప్పు చెప్పు. మన పట్టణమున చింతామణి అనే ఒక వేశ్య కలదు. దాని వృత్తాంతం ఎప్పుడైనా వింటివా? చింతామణి అనుచుంటివి, ఆ పైన వేశ్య అనుచుంటివి కదా. అయినను ఆమె వద్ద మనము తెలుసుకున్నదగిన వృత్తాంతం అట్లయినా నేను వెళ్ళలేదన్నమాట. రూపములకు రంభ, సంగీత సాహిత్యములకు సరస్వతి. సంగీత సాహిత్యములందు సరస్వతి కానీ దాని విద్యా గర్వములకు మాత్రం మేరలేదు మిత్రమా. చదువురాని ఎడల సార్వభౌముడైన గుమ్మం తొక్కలేదు, కంతుడైన కన్నెత్తి చూడదు, చదువుని జగనుడల సన్యాసిను గౌరవించును, దాని పరీక్ష కాగిన వారిని దైవముగా పూజించుడు మిత్రమా. అటులైనా అది గర్వము కాదయ్యా, మంచి సుగుణమని చెప్పవచ్చు. కావచ్చును మిత్రమా. ఈ విషయంలో వచ్చి నాకెందరూ చెప్పినను వేశ్యల పట్ల ఇవి విపరీత గుణములని తొలితిని నమ్మలేదు. అవును కదా. ఇందరి యథార్థముల ప్రత్యక్షముగా చూపుడకై ఒక మిత్రుడు నన్ను దాని ఇంటికి తీసుకుని పోయాడు. మిత్రమా, దాని మేడ, దాని భోగము, దాని భాగ్యం ఏమిటో మిత్రమా. వీని మాటలకేమి కానీ చింతామణి సముద్రం చూచుటకు నా రెండు కన్నులు చాలేవు కావయ్యా. అంతటి రూపస్య, అంతటి జగదేక మోహిని. అవును మిత్రం, నీ రెండు కన్నులు చాలలేదా? అవును మిత్రం. అటులైనా నా కన్నులు కూడా నెరవ తీసుకొని పోకపోయివా ఏమి? నీ కన్నులు కర్మమేమి, నిన్నే తీసుకొని పోవాలి కదా నా ప్రయత్నం అంతా. మిత్రమా, నీ కన్నులు కాదు గాని నీ పాండిత్యం వెరవు తీసుకొని పోగలిగినతో నాకు ఈ పరాభవం కలుగుకున్నది. పాండిత్యమా? అవును మిత్రమా. నన్ను తీసుకొని పోయిన మిత్రుడు పంచకావ్యములు ముగించి ప్రతాపరుద్రేమ చేతబట్టిన వాడెవడితే అతని వెంట నేను వెళ్ళబట్టి నేను కూడా మహాపండితుడు ఎంచి నాకు నమస్కారం చేసి ఆసనం వేసినది. ఉచితమే కదా? ఉచితమే కదా. తదుపరి నా వంట వచ్చిన మిత్రుడు ఉండాలి. ఏమి చేశాడు? ఆవిడ ముందు నన్ను మహాపండితుడుగా చెప్పుడుకు మొదలు పెట్టాడు. అది విని, అయ్యా మీరు ఎవరి వద్ద చదువుకున్నారని నన్ను ప్రశ్నించినది. అప్పుడు నాకైనా బుద్ధి ఉండొచ్చు కదా. మిత్రమా, సకల కళా సంపన్నుడకు బిల్వమంగళమూర్తి నా కాబాల్య మిత్రుడై ఉందా? నేను ఎవరి వద్ద చదువుకోవలసిన పని ఏమి అని ఇలా సమాధానం. బాగున్నది వరుస. ఈ విధంగా ప్రత్యుత్తరం ఇచ్చావా? లేదు మిత్రమా. మిత్రమా, ఈ విధంగా నా పేరు దాని చిత్తాలో లేదు మిత్రమా. మరి నేను కొత్తగా లెక్కింపలేదు. నీ తెలివి, నీ పాండిత్యం, నీ చక్కదనం ఓసగు చెట్టు వేకరవు పెట్టినది మొదలే వేసా. ఆ పైన పడచదివిన ముందు ఆ పాటి విచారణ లేకుండా నా మిత్రమా. సరే ఇక ఆ పై సంగతి పరాభవమే మిత్రమా. అవును మిత్రమా, నా విద్య మహిమ నా మాట వలనే కనిపెట్టినదో, నా వాక్కు వలనే వచనం వలనే కనిపెట్టినదో చెప్పజాలను కానీ మిత్రమా. క్షణంలో ఒక శ్లోకము చదివి దీని భావం ఏమని అడిగిన. శ్లోకమా? అవును మిత్రమా. శ్లోకం అన్నా మనకు వెనుకలో పెట్టిన విజయ కదా. అవును కదా, చెప్పడమా. ఆ పాటున కాళ్ళు చేతులు చల్లబడి వెలవెలబోచు వరకు నా వెంట వచ్చిన మిత్రుడు ఉన్నాడే, అతనికి బోధపడినది కాదు. అప్పుడు అది నన్ను చూసి పక్కున నవ్వగా నాకది పక్కలో బల్లెంబలే గుచ్చుకున్నది మిత్రమా. అయినా చేసుడు లేక సిగ్గుపడి శరం వచ్చుకున్న అంతటితోనైనా నన్ను విడవక అయ్యా ఇక్కడికి మీ సంగతి సంపూర్ణముగా తేలినది. ఇక మీ గురువు గారి సంగతి కూడా తేలగలదు. దీనికేమి సమాధానం చెప్పగలడో పోయి తెలుసుకుని రండని ఆ శ్లోక కాగితం రాసి నాకు ఇచ్చినది మిత్రమా. అవును మిత్రమా. దానికి మరింత మన దగ్గర వాళ్ళని అరగంటలో దీని భావ ఆమూలగ్రముగా తెలుసుకొని చెప్పేసుకోవడం చెప్పి శపథం చేసి వచ్చారు మిత్రమా. అవును మిత్రమా, నేను కాదు కదా చెప్పేది, ఇది శపథాలు చేస్తాను. ఎంత చక్కని శ్లోకము రాసినదయ్యా, ఎంత చక్కని శ్లోకము రాసినది. వృక్షాగ్రవాసి నచ పక్షిరాయగా చర్మాంగధారీ
నచ సోమయాజికి త్రినేత్రధారి నచ శూలపాణి జలం ధరిత్రి మగదో నమేకగా మిత్రమా మిత్రమా ఈ శ్లోకమునకు భావమే తెలియరాలేదా? అవును మిత్రమా, ముందు మా అర్థము తెలిసిన కదా భావం స్మరించుట. అవునవును మిత్రమా, ఇందలి ప్రతి పదమునకు అర్థము తెలిసిన కదా భావం ఆమూలాగ్రము తెలియదు. అవును మిత్రమా, అర్థం చెప్తాను విని మిత్రమా. వృక్షాగ్రవాసి చెట్టు పైన వసించును నచ పక్షిరాజ పక్షి మాత్రము కాదు సుమ, పక్షి మాత్రము కాదు చెట్టు పైన వాసముండు. ఓహో చర్మాంగధారి చర్మమును ధరించును కాని నచ సోమయాజి సోమయాజి మాత్రము కాదు. సోమయాజి అనగా సోమయాజి అనగా ఎక్కిన యాగాదులను. అవునవును మిత్రమా, సోమయాజి అనగా యజ్ఞ యాగాది క్రతువులు నిర్వహించు జింక చర్మమును ధరించి పులి చర్మముపై ఆసీనులై వారు ఆ క్రతువులు నిర్విఘ్నంగా నిర్వహిస్తారు. కానీ ఏమి చేద్దాం, నచ్చ సోమయాజి అటువంటి సోమయాజి కానే కాదు. సోమయాజి మిత్రమా, త్రినేత్రధారి 3 కన్నులు కలిగి ఉండును. 3 కన్నులు కలిగి ఉండును. తమరికి ఎవరో చెప్తికి వచ్చినట్టున్నారు. తమరు చెప్తారనుకున్నాను మిత్రమా. ఆ విధంగా చెప్పినచో మనం ఇరువురము పొరపాటు పడినట్లే మిత్రమా. త్రినేత్రధారి నచ శూలపాణి 3 కన్నులు కలిగిండును కానీ ఆ పరమేశ్వరుడు కానే కాదు. ఇంకొన మిత్రమా, జలంధరిత్రి నీరు కలిగిండును కానీ నా ఘటః మనము నిత్యము ఉపయోగించుకొని కొండయును కాదు, నా మేఘ వర్షించు మేఘమును కాదు. ఇప్పటికి నేను స్మరణకు వచ్చినదా మిత్రమా? ఈ సమస్య అంతా వెరసి నాకు ఇంకనూ ఇనుప గుగ్గిన నవ్వినట్టుగానే ఉన్నది మిత్రమా. చెప్పే మందు ఏమీ బోధపడలేదు మిత్రమా. ఏమి మిత్రమా? వెరసి టెంకాయ, టెంకాయ, కొబ్బరికాయ, కొబ్బరికాయ, నారికేలు భగవత్ ప్రసాదం. మిత్రమా మిత్రమా మిత్రమా, ఎంత చమత్కారమైన ప్రశ్న వేసింది మిత్రమా. ఈ టెంకాయ నా తలకాయనే పాడి చేసింది మిత్రమా. అయ్యో, ఎంతసేపు చర్చించుకున్నాడో దీని గురించి బోధపడలేదు కాదు. అందుకని మిత్రమా సరే సకాలంలో మంచి సమాధానం చెప్పారు. వెంటనే పోయి ఈ ఒక్క సమాధానం చెప్పి సమాధానం చెప్పంగానే వెళ్ళిపోతారు మిత్రులు. ప్రారంభంలోనే ఆలస్యంగా వచ్చింది. నాయన గారు వచ్చే సమయం కూడా ఆసన్నమైనది కదా మిత్రమా. నేను వెళ్ళడం ఆలస్యమైన ఎడలా తన మిత్రుని కూడా బోధపడినదో లేదో అని ఆలోచించు. అనుమానించవచ్చు. అటులైన ఇక్కడ ఉన్నట్టు రావాలి శీఘ్రముగా మిత్రమా. అదే ఇదే టెంకాయ, కొబ్బరికాయ. మర్చిపోతాడే ఏమిటో మిత్రమా. టెంకాయ మిత్ర సాయం సమయం ఎంత సమోదకరంగా ఉన్నది, ఎంత సమోదకరంగా ఉన్నది. చల్లని పిల్లగాడు పులు. చల్లని పిల్లగాడు పులు చక్కగా విచ్చిన పూలు కెంపుతో చిరుమేఘముల్ అయ్యపరాజు సూర్యబింబము
సంధ్య సంపదం ఆ ఆ ఆ నీ విద్య మహిమని ఇప్పటికి నిశ్చయముగా వెళ్ళలేదు మిత్రమా. కోటీశ్వరులు కొంపు చుట్టూ తిరిగిన లెక్క చేరి చింతామణి కుక్క చక్కగా మన ఇంటికి వచ్చా. మిత్రమా, తన మనసులో ఏవో సందేహములు ఉన్నమాట. అవన్నీ నివారణ కావని అదే ముందు దారితీసినది. మిత్రమా, ఆడుదారిని అశ్వము ఎవరు ఆపగలరయ్యా? నేను వద్దని వారించాను. సందేహములన్నీ నీ వల్ల నివారణ కావని ముందు ఆయన గారు వచ్చే సమయం కూడా ఆసనమైనది. ఇంత పిడికి లాంటి వార్త చెప్పేమయ్యా మిత్రమా. శ్రీమూర్తియ బయట నిలబడి సాహిత్యం నందు సందేహములైనట్టు తీర్చవలసినదే కానీ ఇప్పుడు ఏమిటి దారి? సరే సరే, గత జల సేదు బంధనమేలా, కాలికి చుట్టుకున్న పాము కరవకపోవున లోనికి తోడుకుని ఎంత పనిచేశాడు.